అమరావతి ఆంధ్రుల అద్భుతం. గతంలో సమైక్యాంధ్రప్రదేశ్గా అంతర్జాతీయంగా ఖ్యాతి చెందుతూ సుసంపన్న రాష్ట్రంగా శరవేగపు అభివృద్ధి చెందబోతుండగా కొన్ని దారుణ కారణాల వల్ల రెండు ముక్కలుగా చీలిపోయింది. బాగా పెరిగిన హైదరాబాద్ ఆంధ్రుల అనుబంధంలో నుంచి తెగిపోయింది. ప్రత్యేక హోదా వాగ్దానం కూడా వీగిపోగా ఆర్థికంగా అత్యధిక లోటుతో ఓ దిక్కు మొక్కు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మొలకెత్తింది. పైగా కొత్త రాజధానిని సృష్టించుకోవాల్సిన పరిస్థితి. వాగ్దానాలన్నీ వమ్ము చేయబడుతుండగా, ఆర్థికంగా అధ్వాన స్థితుల్లోకి నెట్టివేయబడుతుండగా అధికారంలోకి వచ్చిన టీడీపీ పార్టీకి సీఎం చంద్రబాబుకు ఓ పెద్ద గుదిబండగా ఏమాత్రం భయపడకుండా అత్యంత చాకచక్యంగా పరిస్థితులను చెక్కబెట్టుకోవాలనే సంకల్పాలతో, అకుంఠిత దీక్షతో, ముక్కపోని ధైర్యంతో ఎదుటి వారి కుట్ర కుతంత్రాలకు ఎదురొడ్డి నిలబడి పోరాడనించి రాజధానిగా ఓ చక్కని అనుకూలమైన అమరావతిని ఎంచుకోవడం జరిగింది. జాగరూకతలతో సద్వినియోగపరుచుకుంటూ కష్టాలనే నష్టాలనే ఆయుధాలుగా చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది. 400 సంవత్సరాలుగా అంచెలంచెలుగా, ఆ తరువాత ఎన్టీఆర్ చంద్రబాబు హయాముల్లో అత్యంత వేగంగా అద్భుతంగా అభివృద్ధి చెంది అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన హైదరాబాద్ లాంటి మహానగరాలనే ఢీకొనాలనుకుంటోంది. దీనికంతటికీ కారణం ఆంధ్రుల నమ్మకం, చంద్రబాబు నిలవడం. చంద్రబాబు ధైర్యస్థైర్యాలు, ఏమాత్రం వెలవని ధీరత్వాలు, ఎటువంటి వాటినైనా ఎదుర్కోగల సాహస చాకచక్యాలు, ఎన్ని కుట్రలు కుతంత్రాలు నైనా తిప్పికొట్టగల మనస్తత్వాలతో ముందుకు పోతున్న చంద్రబాబు నిజంగా గొప్పదో సపోర్టుగా నిలిచిన ఆంధ్రులు ఇక ముందు కూడా చంద్రబాబునే తమ నాయకుడిగా ఎంచుకొని ప్రపంచానికే ఓ స్ఫూర్తిగా ఖ్యాతి నొందుతానడంలో ఎలాంటి సందేహం లేదు. అంతర్జాతీయ కళాఖండంగా ఎదుగుతున్న అమరావతి కోసం ప్రతి ఆంధ్రుడు, ప్రతి తెలుగోడు చేయూతనిచ్చి, సహాయపడి, సపోర్ట్ ఇచ్చి అమరావతిని ఓ గొప్ప అంతర్జాతీయ రాజధాని నగరంగా ప్రపంచంలోనే 8వ వింతగా నిర్మింపజేసి భలిరా తెలుగు జాతి ప్రపంచంలోనే మహాజనులు అనిపించుకుంటారనే భావనలో ఎలాంటి అనుమానం అంతటి అమరావతిని సృష్టించిన చంద్రబాబు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఓ గొప్ప నాయకుడై మంచిని, మానవత్వాన్ని సుస్థిరంగా ప్రయత్నించాలని ఆకాంక్షిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ బలపరచాలని కోరుచున్నాము. అందుకే ఇప్పుడు ఇక్కడ మేము అమరావతిలో జరుగుతున్న పనుల గురించి వాస్తవాలను విశదీకరిస్తున్నాము. అందరూ ఈ వీడియోను వీక్షించి మాస్ మీడియాను ఆశీర్వదిస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ ఇలాంటి మంచి మంచి విషయాలను మరిన్నింటిని వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రోత్సహించాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. అందరినీ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మంచిని గమనించాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి, అలవర్చుకోవాలి, ఆచరించాలి, ప్రోత్సహించాలి, చేయూతనివ్వాలి, విస్తరింపజేయాలి, పదుగురికి పంచాలి. అమృత హస్తాన్ని అందించి, చేయూత కల్పించి, ప్రోత్సహించి, పంచి పెంచితే ఆ మంచి అనంత